హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది బాగా కంప్రెస్ చేసి ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇందులో వచ్చేసి ఇంకొకటి మీకు డిఫరెంట్ సబ్జెక్ట్ వ్యూలు అనమాట. మీకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఎలా ఉంటాయి, పాలిటీ కావచ్చు, ఎకానమీ, ఎక్కువ వెయిటేజ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, కానీ నెక్స్ట్ సోషల్ స్కీమ్స్, మన గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, అలానే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలా మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పరంగా. నేను అవన్నీ కవర్ చేసుకొని చూసి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీకు ఎగ్జామినేషన్ పరంగా ఎంతవరకు అవసరమో అవన్నీ తీసుకొని ఒక కరెంట్ అఫైర్స్ లాగా చేసి మీకు అందిస్తున్నాను. వీటిలో నేను ఏం చేస్తున్నానంటే గత 4 డేస్ నుంచి ఫ్యాక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు నేను ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసేది, అంటే యూపీఎస్సీకి, స్టేట్ పీసెస్, గ్రూప్ 1 లెవెల్లో. ఇప్పుడు మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి, ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదో యూపీఎస్సీ కావచ్చు, నెక్స్ట్ మనకి స్టేట్ పీసెస్, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా ఇవి చాలా అయితే ఉపయోగపడతాయి. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇవాళ వచ్చేసి మనకి 10th సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం చూస్తే ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ అనేది మనకి గత 2 నెలల నుంచి కూడా న్యూస్లో ఉంది. గత 2 months నుంచి న్యూస్లో వస్తూనే ఉంది. ఇక చూడండి ఏమి ఇచ్చారో, ఇండియా చైనా ట్రూప్స్ డిస్ఎంగేజ్ ఎట్ ది ఎల్ఏసి ఫ్రిక్షన్ ఇన్ లద్దాఖ్. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇండియా చైనీస్ ట్రూప్స్ హ్యావ్ బిగాన్ డిస్ఎంగేజింగ్ ఎట్ ది పెట్రోలింగ్ పిల్లర్. సో 15 మనకి పెట్రోలింగ్ ఉంటుంది కదా, సో చైనా బోర్డర్ చుట్టూ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ కొన్ని పిల్లర్స్ ఉంటాయన్నమాట. ఆ పిల్లర్స్ని బట్టి వాళ్ళు అంటే ఒక జీపీఎస్ లాగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు. పెట్రోలింగ్ పిల్లర్ 5 వద్ద ఇంది చూడండి, గోగ్రా హాట్ స్ప్రింగ్ రీజన్ ఇన్ లద్దాఖ్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో గోగ్రా హాట్ స్ప్రింగ్ రీజన్ ఎక్కడ ఉంటుందంటే లద్దాఖ్లో ఉంటుంది. సో ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు కొంచెం ప్రశ్నల్లో. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ గోగ్రా హాట్ స్ప్రింగ్ రీజన్ అంటేనే మీకు లద్దాఖ్ అని గుర్తు రావాలి. సో లద్దాఖ్, ఈస్టర్న్ లద్దాఖ్ రీజన్లో ఉంటుంది. ద గవర్నమెంట్ సైడ్ ఇక్కడ డిజెంగేజింగ్ అనేది జరిగిందనమాట. సో డిజెంగేజింగ్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి చూడండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గవర్నమెంట్ ఫోర్సెస్ ఆఫ్ ది 2 countries హ్యావ్ లాక్డ్ ఇన్ ది కన్ఫెడరేషనల్ పొజిషన్ ఇన్ ది ఏరియా సిన్స్ April 2022. మామూలుగా మనకి April 2020, సో మనకి 2020ని చూసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 ఫోర్సెస్ అంటే ఇండియన్ ఆర్మీ కావచ్చు, అలానే చైనీస్ ఆర్మీ మధ్య ఒక స్టాండ్ ఆఫ్ అనేది జరుగుతుంది. అంటే చిన్నది కొట్లాట్లాగా జరుగుతుంది అనమాట ఈ రీజియన్లో ఎక్కువగా. సో గల్వాన్ వ్యాలీ కావచ్చు, డోక్లాం రీజను, ఇట్లా చాలా రీజన్స్లో ఇట్లా జరిగిందనమాట. సో మనకి ప్యాంగాంగ్సో లేక్ దగ్గర కూడా ఇలానే జరిగింది. సో నెక్స్ట్ ఆన్ 18th September అకార్డింగ్ టు ది కన్సెస్ రీచ్డ్ ఆన్ ది 16th రౌండ్ ఆఫ్ ఇండియా చైనా కార్ప్స్ కమాండర్ లెవెల్ మీటింగ్. సో మామూలుగా మనకి 8 సెప్టెంబర్ 8న ఒక టాక్స్ అయితే నడిచిందనమాట. ఇద్దరి మధ్య కొన్ని మీటింగ్స్ నడిచాయి. ఎవరి మధ్య అంటే 16th రౌండ్ జరిగింది. ఇండియాకి చైనాకి సంబంధించిన కమాండర్స్ ఇద్దరు కూడా మీటింగ్స్లో పాల్గొని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. ఇట్లాంటి బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా అన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో. ద ఇండియన్ అండ్ చైనీస్ ట్రూప్స్ ఇన్ ది ఏరియా గోగ్రా హాట్ స్ప్రింగ్ పెట్రోలింగ్ పిల్లర్ 5 హ్యాస్ బిగాన్ డిజెంగేజ్ కోఆర్డినేటెడ్ ఇన్ ది ప్లాన్డ్ వే, సో విచ్ ఈస్ కండ్యూసివ్ టు ది పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ది బోర్డర్ ఏరియాస్. సో మెయిన్ ఇక్కడ రీజన్ ఏంటంటే ఇదనమాట, ఈ ఎయిమ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ది బోర్డర్ ఏరియాస్. సో బోర్డరు చైనాకి ఇండియాకి సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి కొట్లాటలు, ఉల్లంఘన లేకుండా శాంతి పద్ధతులు ఉండాలనే ఉద్దేశంతో ఈ రౌండ్స్ అయితే నడిచాయన్నమాట. ఎస్పెషల్లీ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది కరెంట్ ఈవెంట్స్ పరంగా, పెట్రోలింగ్ పిల్లర్ 15 అనేది న్యూస్లో ఉంది. ఇదేంటని అడుగుతారు, ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంది. పెట్రోలింగ్ పిల్లర్ 15 అనేది గోగ్రా హాట్ స్ప్రింగ్ రీజన్లో ఉంటుంది అనమాట. గోగ్రా హాట్ స్ప్రింగ్ రీజన్ ఉంటుంది. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది లద్దాఖ్, యూటీ ఆఫ్ ఇండియా. సో మనకి భారతదేశం యొక్క కేంద్ర ప్రాంతమైన లద్దాఖ్లో ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, హాట్ స్ప్రింగ్ అనే రీజన్ వెరీ ఇంపార్టెంట్. హాట్ స్ప్రింగ్ రీజన్ ఎక్కడ ఉంటుందంటే మనకి లద్దాఖ్లో ఉంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది BRO. మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి, BRO. సో BRO అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అంటే బోర్డర్స్ ఉంటాయి కదా మనకి, సరిహద్దు ప్రాంతాల్లో దేశానికి సరిహద్దులు ఉంటాయి కదా, అక్కడ రోడ్స్ వేస్తుంటారు. అక్కడ రోడ్స్ ఎవరు వేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వేస్తారు. చాలామంది మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు, ట్రాన్స్పోర్ట్, హైవేస్ అనుకుంటారు. కాదు, ఇట్స్ ఎ రాంగ్.
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వెళ్తుంది. బోర్డర్లో రోడ్స్ నిర్మించేది మొత్తం కూడా బీఆర్ఓ, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కింద ఉంటుందన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మనకి ఇండియన్ పాలిటీలో కంటోన్మెంట్ బోర్డు అనేది ఉంటుంది. సో మనకి టౌన్ ఏరియా కమిటీ కావచ్చు, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సిటీస్, ఇండస్ట్రియల్ టౌన్స్ ఇట్లా ఉంటాయి కదా, అక్కడ మనకి కంటోన్మెంట్ ఉంటుంది. మనకి హైదరాబాద్లో కూడా కంటోన్మెంట్ ఏరియా ఉంది బోయిన్పల్లి దగ్గర. ఈ కంటోన్మెంట్ ఏరియా కూడా స్టేట్ గవర్నమెంట్ కిందకి రాదు, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, కంటోన్మెంట్ ఏరియా కూడా మనకి ఎక్కడికి వెళ్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వెళ్తుంది. ఇట్లా నీట్గా ప్రతిదీ కూడా క్లారిటీగా చదువుకుంటేనే ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీలో క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, CJI inaugurated ది నల్సా సెంటర్ ఫర్ ది సిటిజన్ సర్వీసెస్. సో నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. రీసెంట్గా మనకి నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా మనకి ఎవరిని అపాయింట్ చేశారు, ప్రెసిడెంట్ గారు ఎవరిని అపాయింట్ చేశారు, జస్టిస్ DY చంద్రచూడ్ గారిని వచ్చేసి ఇక్కడ నియమించారు. ఆయన వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు ప్రెసిడెంట్ చంద్రచూడ్ గారు. ఆయన్ని నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేశారు. సో ఇక్కడ చూస్తే ఈ నల్సా అనేది ఏంటంటే సిటిజన్ సర్వీసెస్, పౌరుల యొక్క వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ద స్పేస్ అట్ ది జైసల్మీర్ హౌస్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ టు నల్సా వుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లీగల్ అసిస్టెన్స్ టు ది ఫర్ ది సిటిజన్స్, లీగల్ అసిస్టెన్స్ సిటిజన్స్ ఫర్ NRIs, ట్రైనింగ్ సెంటర్ అండ్ డిజిటల్ కామర్స్ సెంటర్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్యూచరిస్టిక్ లీగల్ సర్వీస్ అక్రాస్ ది కంట్రీ. సో దేశంలో మొత్తం కూడా లీగల్ సర్వీసెస్ని ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాల ఉద్దేశంతో ఈ నల్సా అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నల్సా అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే స్పేస్ అనేది జైసల్మీర్ హౌస్ అనమాట. సో మనకి సుప్రీంకోర్టు దగ్గర కావచ్చు, ఇక్కడ మనకి జైసల్మీర్ హౌస్ అని కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఈ నల్సాకు సంబంధించింది ఏర్పాటు చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే లీగల్ అసిస్టెన్స్ టు ది సిటిజన్స్, లీగల్ అసిస్టెన్స్ సెంటర్ అంటే ఇప్పుడు పౌరులు వెళ్తారు, కేసు ఎలా ఫైల్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి అవేర్నెస్, లీగల్ సర్వీస్ సంబంధించిన అంత అవేర్నెస్ కూడా ఇక్కడ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ లీగల్ అసిస్టెన్స్ సెంటర్ ఫర్ NRIs, మనకి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారు కదా NRIs, వాళ్ళకు కూడా అసిస్టెంట్ ఇక్కడ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, డిజిటల్ మనకి కమాండ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా మనకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని నియమించారంటే DY చంద్రచూడ్ గారిని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నిర్మించారు. దేనికంటే మనకు వచ్చేసి నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, మనకి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారనమాట. అదొకటి. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచెస్ సో శిక్షక్ పర్వ్ టు అడ్వాన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇక్కడ శిక్షక్ పర్వ్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చారు మనకి. ఆ శిక్షక్ పర్వ్ అనేది దేనికి సంబంధించిందంటే ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, శిక్షక పర్వ్ అనేది ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించింది. సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసి శిక్షక్ పర్వ్ వాజ్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి అండ్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ టు ఆనర్ టీచర్స్ అండ్ ది అడ్వాన్స్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక్కడ చూడండి, ఒకటి టీచర్స్, అలాగే మనకి కొత్త నేషనల్ పాలసీ తీసుకొచ్చారు కదా, 5+5+5+2+2+ ఇలా ఒక విధానాన్ని తీసుకొచ్చారు. జాతీయ విద్యా విధానాన్ని మార్చారనమాట. ఇంతకుముందు మనకి వేరుగా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. ఇంతకుముందు 10+2 ఉండేది, ఇప్పుడు మార్చేశారు దానికి ప్లస్ టీచర్స్ని ఇద్దరిని హానర్ చేయడానికి ఇక్కడ దీన్ని తీసుకొచ్చారు. సో ఇనాగ్రేషన్ colloquium hosted by the Ministry of Education, CBSE, AICTE and Ministry of Skill Development and Entrepreneurship. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. దీన్ని ఎవరెవరు హోస్ట్ చేశారంటే ఈ శిక్షక పర్వ్ అనే దీని వచ్చేసి ఈ మొత్తం ప్రాసెస్ వచ్చేసి ఎవరెవరు ఇక్కడ వచ్చేసి హోస్ట్ చేశారు, ఎవరెవరు ఆతిథ్యం ఇచ్చారంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకి విద్యాశాఖ మంత్రిత్వ శాఖ, CBSE ఉంది కదా, CBSE ఒకటి, AICTC మనకి ఆల్ ఇండియా ఉంటుంది, ఇది వచ్చేసి యూనివర్సిటీస్కి గుర్తింపిస్తూ ఉంటుంది, ఇది ఒకటి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వీళ్ళు వచ్చేసి దీన్ని హోస్ట్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శిక్షక పర్వ్ అనేది దేనికి సంబంధించిందంటే ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఇంకా మనకి ఎడ్యుకేషన్ సంబంధించినవి చాలా ఉన్నాయి. సో మనకి సర్వశిక్ష అభియాన్ కావచ్చు, నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో, సో ఇంకెట్లాంటివి. సో ఏపీలో చూసుకుంటే అమ్మఒడి కావచ్చు, సో జగనన్న విద్యా కానుక, తెలంగాణ, ఇవన్నీ కూడా ఇవి ఏపీకి సంబంధించినవి. ఇవి వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి. సో ఇంకా మనం చూస్తే టీఎస్లో మన ఊరు మనబడి, ఇది వచ్చేసి టీఎస్సీకి సంబంధించింది. ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా చూసుకోవాలి ఒకేసారి. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకున్న తర్వాత శిక్షక పర్వ్ తర్వాత రిమైనింగ్ ఇవన్నీ కూడా ఒకసారి బ్రీఫ్గా చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మీకు కూడా క్లారిటీగా ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి రాజస్థాన్ లాంచ్ 100 days అర్బన్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ స్కీమ్. సో రీసెంట్గా రాజస్థాన్ గవర్నమెంట్ 100 days అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇప్పటివరకు మనకు రూరల్,
సో మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, అది రూరల్ ఏరియాకి సంబంధించింది, అర్బన్కి లేదనమాట. ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి పథకం అనమాట అది. ఇప్పుడు రాజస్థాన్ ఏం చేసిందంటే అర్బన్ ఏరియాస్ కూడా ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చింది స్టేట్ గవర్నమెంట్. ఇది 100 days ఉంటుంది అనమాట. 100 days ఉంటే మనకి పట్టణ ప్రాంతంలో ఉండే ఉద్యోగ హామీ పథకం అనమాట. సో ఉపాధి హామీ పథకం చూద్దాం. రాజస్థాన్ గవర్నమెంట్ లాంచ్డ్ ది అంబిషియస్ స్కీమ్ టు ప్రొవైడ్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ది నీడీ ఫ్యామిలీస్ ఇన్ ది అర్బన్ ఏరియాస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి అర్బన్ ఏరియాస్. సో మనకేముంది, సో మన్రేగా ఉంది, సో మన్రేగా ఉంది. మన్రేగా అంటే సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మనకి యాక్ట్ అనమాట. యాక్ట్ అంటే స్కీమ్ అని కూడా అనొచ్చు. సో యాక్ట్, దీని ప్రకారం మనము ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్నాం. ఇది ఎవరికి ఇస్తారు, ఇది ఓన్లీ రూరల్ అంటే మనకి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకే స్టార్ట్ చేశారనమాట. కానీ ఇక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అర్బన్లో ఉండే వాళ్ళకి కూడా స్టార్ట్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఎవరికి అవసరమో ఉపాధి హామీ పథకం వాళ్ళకి స్టార్ట్ చేసింది. సో ఆన్ ది లైన్స్ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎంజీ నరేగా, సో మోర్ దాన్ 2.25 lakh ఫ్యామిలీస్ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ ది ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి, సో ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇది ఎవరు తీసుకొచ్చారంటే రాజస్థాన్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. సో ఇందిరాగాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ది చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఇన్ ది స్టేట్ బడ్జెట్ దిస్ ఇయర్. సో మనకి రాజస్థాన్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, రాజస్థాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ గారు దీన్ని అయితే స్టేట్ బడ్జెట్లో ఇంక్లూడ్ చేశారనమాట, ఇందిరాగాంధీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. సో ఈ ఎంజీ నరేగాని మొట్టమొదటిసారి ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనే గ్రామంలో స్టార్ట్ చేస్తారనమాట మొట్టమొదటిసారి. గుర్తుపెట్టుకోండి. సో ఎంజీ నరేగా వల్ల ఇండియాలో చాలా వరకు పావర్టీ అనేది తగ్గింది. సో ఎంజీ నరేగా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ ఇన్ ది ఇండియా అనమాట. ఇండియాలో ప్రపంచంలోనే గవర్నమెంట్ పెట్టేటువంటి స్కీమ్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అనమాట ఇది ఎంజీ నరేగా అనేది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకి 2004 నుంచి 2019 మధ్యలో వచ్చిందన్నమాట. 2025 ఆ టైంలో దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇప్పటికి కూడా ఎప్పుడు న్యూస్లో ఉంటుంది ఎంజీ నరేగా సంబంధించి, దీని గురించి చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్, యుఎస్ అన్వీల్స్ $2 billion ఇన్ మిలిటరీ ఎయిడ్ ఫర్ ది యూరప్. సో రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ అమెరికా వచ్చేసి $2 billion అనేది మిలిటరీ ఎయిడ్గా, సో మిలిటరీ ఎయిడ్గా అంటే మిలిటరీ సహాయంగా యూరప్కి అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ యూరప్ కంటే ఎవరికి ఇచ్చారంటే ఉక్రెయిన్కి ఇచ్చింది, అలాగే రిమైనింగ్ మిగతా యూరప్ దేశాలకు కూడా ఇచ్చిందనమాట. సో చూద్దాం. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ సో మేడ్ అన్ అన్షెడ్యూల్డ్ విజిట్ టు ది కీవ్ అంటే ఏంటి, కీవ్ నగరం నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్, సో ఉక్రెయిన్ దేశం యొక్క రాజధాని ఏదంటే కీవ్ అనమాట ఇక్కడ. So as the Biden administration announced major new military worth more than $2 billion for the Ukraine and the European countries. ఒకటి కూడా ఉక్రెయిన్కి ఇచ్చారు, రిమైనింగ్ వేరే యూరోపియన్ దేశాలకు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి $2 billion అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో థ్రెటెండ్ బై ది రష్యా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళు ఎవరికైతే సహాయం చేస్తున్నారో ఆ దేశాలు థ్రెటెండ్ బై ది రష్యా వల్ల ఏ దేశాలకి ప్రమాదం ఉందో ఆ దేశాలకైతే వీళ్ళు ఈ మిలిటరీ ఎయిడ్ అనేది ఇస్తున్నారు. ఒకటి ఉక్రెయిన్ ఆల్రెడీ యుద్ధంలో ఉంది, రష్యా భీకర దాడులు చేస్తుంది. నెక్స్ట్ ఉక్రెయిన్ తర్వాత ఏ దేశాలు రష్యా వల్ల థ్రెట్ ఉన్నాయో ఆ దేశాలు కూడా ముందుగానే అడ్వాన్స్డ్గానే ఈ అమెరికా అనేది మిలిటరీ ఎయిడ్ అనేది ఇచ్చిందనమాట. So in meetings with the senior Ukraine officials, so Blinken said that the Biden administration has notified so Congress of its intended to provide the $2 billion on the long-term foreign military financing to Ukraine and the 18 of the neighborings. So Ukraine ki మొత్తం 18 దేశాలకైతే ఇచ్చిందనమాట. ఇంక్లూడింగ్ నాటో మెంబర్స్, రీజనల్ సెక్యూరిటీ పార్ట్నర్స్ ఆర్ ది మోస్ట్ పొటెన్షియల్లీ రిస్క్ ఫర్ ది రష్యా అగ్రెషన్. ఇక్కడ వీళ్ళు ఉక్రెయిన్కి ప్లస్ 18 దేశాలకైతే మొత్తం 18 కంట్రీస్కి ఇచ్చారు, యూరోపియన్ కంట్రీస్కి. అంటే ఈ దేశాలు ఫ్యూచర్లో రష్యా వల్ల థ్రెట్ ఉన్నటువంటి దేశాలు, ఆల్రెడీ యుద్ధంలో ఉన్నది కదా ఉక్రెయిన్, ఈ దేశాలకైతే ఇచ్చారనమాట. ఈ 18 దేశాల్లో నాటో మెంబర్స్ ఉన్నాయి, అలాగే నాటో కాకుండా రీజనల్ పార్ట్నర్షిప్ ఉన్నాయి కదా మనకి, సెక్యూరిటీ పార్ట్నర్స్ ఉన్నాయి, వీటికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఉక్రెయిన్కి సంబంధించి మిలిటరీ ఎయిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నైబరింగ్స్ $2 billion అనేది ఇచ్చిందనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అంటే ఏంటి, కాంగ్రెస్ అంటే భారతదేశంలో పొలిటికల్ పార్టీ కాదు. కాంగ్రెస్ అంటే పార్లమెంట్ అనమాట. అమెరికన్ పార్లమెంట్ని కాంగ్రెస్ అని పిలుస్తారు, ఇండియాలో పార్లమెంట్ అంటారు, రష్యాలో డ్యూమా అంటారు. సో రష్యాలో డ్యూమా DUMA. సో రష్యాలో పార్లమెంట్ ఏమంటారంటే డ్యూమా అంటారు, ఇండియాలో పార్లమెంట్ అంటారు, బ్రిటన్లో కూడా పార్లమెంట్ అంటారు, ఈ అమెరికాలో వచ్చేసి కాంగ్రెస్ అంటారు. సెనేట్, హౌస్ ఆఫ్ ది పీపుల్ ఇట్లా అంటారు కదా, అట్లా రాజ్యసభ లోక్సభలాగా. సో ఇవి మామూలుగా మేజర్ ఈవెంట్స్. ఇప్పుడు మనకి మైనర్ ఈవెంట్స్ ఏమున్నాయి,
కరెంట్ ఈవెంట్స్లో మైనర్ ఈవెంట్స్ ఏమున్నాయంటే మిస్లేనియస్గా ఇవి ఫ్యాక్ట్స్ అనమాట. సో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. సో ఈరోజు 10th సెప్టెంబర్న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, అంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే ఉద్దేశంతో ఇది వస్తారనమాట. సో ఇది ప్రపంచ ఆత్మహత్య నిరాకరణ దినోత్సవం అనమాట. సో ఇట్లా ఉందన్నమాట. ఇది 10th సెప్టెంబర్న జరుపుకుంటారు. ఆర్గనైజ్డ్ బై ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్. సో IASP అని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇది కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఎండోర్స్డ్ బై ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో WHO కూడా దీన్ని వచ్చేసి ఎండోర్స్ చేసింది అనమాట, యాక్సెప్ట్ చేసింది. ఇట్లా ఇది ఇంపార్టెంట్. సో 10th సెప్టెంబర్న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ అనేది జరుపుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, HDFC బ్యాంక్ అన్వీల్డ్ ది స్టేట్ ఆఫ్ ఇట్స్ ది బ్యాంక్ ఆన్ వీల్ వ్యాన్ ఇన్ ది గుజరాత్. సో బ్యాంక్ ఆన్ వీల్ అనమాట. ఇక్కడ నుంచి బ్యాంక్ అనేది చక్రాల మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే బ్యాంక్ ఆన్ వీల్ అంటే మనకి ఇది వెళ్తూ ఉంటుంది. బ్యాంక్ అనేది మనకి ఇప్పటివరకు ఫిజికల్గా ఒక బిల్డింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అక్కడికే వెళ్ళాలి, అన్ని రిజిస్ట్రేషన్ కావచ్చు, సర్వీసెస్ అన్నీ కూడా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు, మొత్తం వీల్స్ మీద ఉంటుంది, చక్రాల మీద ఉంటుంది, అది వెళ్తూ ఉంటుంది, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వస్తూ ఉంటుంది, అక్కడ మన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో గుజరాత్లో అయితే స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేస్తారంటే HDFC బ్యాంకు. ద బ్యాంక్ ఇన్ ది వీల్ వ్యాన్ సర్వీసెస్ విల్ టేక్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ది అన్బ్యాంక్డ్ విలేజెస్. సో ఇప్పుడు మనకి బ్యాంక్ చూడండి రూరల్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు HDFC కావచ్చు, ఎక్కడో మండలాల్లో పెద్ద పెద్ద మున్సిపాలిటీస్లో ఉంటుంది, చిన్న చిన్న విలేజెస్లో ఉండదు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఒక మున్సిపాలిటీ, ఇక్కడ నుంచి చుట్టూ గ్రామాలు ఉంటాయి కదా, ఈ గ్రామాలంటికి కూడా ఇది వీల్స్ ద్వారా అంటే మనకి వెళ్తుంది, ఈ గ్రామాలంటికి వెళ్ళి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ద బ్యాంక్ ఇన్ వీల్ కెన్ విజిట్ ది రిమోట్ విలేజ్ ఉంది 10 to 20 kilometers for the 25 kilometers nearest branch. Further financial inclusion under the HDFC Bank newly initiated rural banking business. సో HDFC బ్యాంక్ అనేది రూరల్ బ్యాంకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఇది 10 నుంచి 25 కిలోమీటర్లు, సో 10 to 25 కిలోమీటర్స్ దూరం ఉంటుంది బ్రాంచ్కి, ఆ విలేజ్ మొత్తానికి పోయి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి అకౌంటింగ్ చేయడము, వాళ్ళకి అకౌంట్ ఎవరెవరు కావాలో ఇవ్వడము, సర్వీసెస్ విత్డ్రాలు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ వచ్చేసి మనకి ఇండియాలో HDFC అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ అనమాట, ప్రైవేట్ బ్యాంకు. సో చూడండి ఇట్లాంటివి. సో తర్వాత వచ్చేసి చూడండి 31st వ్యాస్ సమ్మన్ అవార్డు. సో రీసెంట్గా 31st వ్యాస్ సమ్మన్ అవార్డు కంపేర్డ్ విత్ ది వెల్ నోన్ హిందీ రైటర్. సో డాక్టర్ అషిగార్ వజాహట్. సో డాక్టర్ అషిగార్ వజాహట్ అనే పర్సన్కి హిందీ రైటర్ అనమాట. ఈయన హిందీ భాషకు చెందిన సో కవి. ఈయనకి రైటరు ఇతనికి వచ్చేసి ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారంటే 31st వ్యాస్ సమ్మన్ అవార్డు అనేది ఇచ్చారు. ఎక్కడంటే ఫంక్షన్ న్యూఢిల్లీలో ఇచ్చారు. హీ హ్యాస్ బిన్ చూజన్ ఫర్ ది ప్రెస్టీజియస్ అవార్డు ఫర్ హిస్ ప్లే మహాబలి. సో మహాబలి అనే ఒక బుక్ రాశారనమాట. ఈయన వచ్చేసి ఒక నాటకం అనేది రాశారు మహాబలిని, దానికి వచ్చేసి ఇది ఇచ్చారనమాట. దేనికి వ్యాస్ సమ్మన్ అవార్డు అనేది ఇచ్చారు. ఈయన హిందీ భాషకు సంబంధించిన వ్యక్తి. సో ఇన్ హిస్ ప్లే మహాబలి డాక్టర్ వజావత్ ఫోకస్ ఆన్ ది మొఘల్ ఎంపరర్ అక్బర్ అండ్ హిస్ పోయిట్ తులసీదాస్. సో ఇక్కడ త్రూ ది ప్లే ఈ అటెంప్ట్స్ ది ఆన్సర్ టు హూ ఈజ్ రియల్ మహాబలి, ద పోయిట్ ఆర్ ఎంపరర్. సో ఇక్కడ చూడండి, ఈయన ఈ మహాబలి పోయిట్లో ఏం రాశారంటే, అక్బరు ఆయన ఒక పోయిట్ తులసీదాసు. అక్బర్ టైంలో మనకి తులసీదాస్ ఉన్నారు కదా, సో తులసీదాస్ గురించి అక్బర్ గురించి రాశారనమాట. ఈయన వచ్చేసి ఆ బుక్లో మహాబలి నాటకంలో రాశారు. ఇక్కడ ఈ అటెంప్ట్ టు ఆన్సర్ ది హూ ఈజ్ రియల్ మహాబలి. సో రియల్ మహాబలి ఎవరు, పొయిటా లేక ఎంపరర్ అని ఆయన గురించి అయితే రాశారు. ఇక్కడ పొయిట్ ఎవరు, తులసీదాసు. ఇక్కడ వచ్చేసి ఎంపరర్ ఎవరు, అక్బర్ వచ్చి ఎంపరరు, పొయిట్ వచ్చి తులసీదాసు. వీళ్ళిద్దరి మధ్య ఎవరు మహాబలి అనేది ఆ పుస్తకంలో నీట్గా అయితే రాశారనమాట. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ అస్కర్ వజావత్ వచ్చేసి హిందీ రైటర్కి 31st వ్యాస్ సమ్మన్ అవార్డు అయితే వచ్చింది. సో నెక్స్ట్ చూడండి, పద్మశ్రీ అవార్డు రామచంద్ర మాంజీ. సో రామచంద్ర మాంజీ హూజ్ పెర్ఫార్మెన్స్ ఉంది భోజ్పురి ఫోక్ డ్యాన్స్ నాచ్. సో నాచ్ అనేది భోజ్పురి ఫోక్ డ్యాన్స్. భోజ్పురి అని కానీ మీకు ఎక్కడ గుర్తొస్తుంది అంటే బీహార్ రీజన్ గుర్తొస్తుంది. సో మనకి బీహార్ రీజన్ కావచ్చు, ఎక్కువ బీహార్ రీజన్లో భోజ్పురి అనేది వన్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ అనమాట. లోకల్ లాంగ్వేజ్ మనకి ఫేమస్ మనోజ్ తివారీ ఉన్నారు కదా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఉన్నారు మొన్నటి వరకు, ఆయన కూడా భోజ్పురి యాక్టరే. మనకి ఇంకా సో మనకి తెలుగులో కూడా కొన్ని యాక్టర్స్ ఉన్నారనమాట. రేస్ గుర్రంలో మనకి రేస్ గుర్రం మూవీ ఉంది కదా, సో రేస్ గుర్రంలో వెళ్ళి ఉంటారు కదా మద్దాలి శివారెడ్డి అని. సో అతను కూడా భోజ్పురి యాక్టర్. ప్రెజెంట్ వచ్చేసి ఆయన గోరఖ్పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. సో ఆయన కావచ్చు రవికిషన్ దాస్. సో రవికిషన్ దాస్ ఆయన పేరు. సో ఆయన కూడా మనకి ఎంపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా భోజ్పురి యాక్టర్స్ అనమాట. సో ఇది బీహార్లో ఉంటుంది. 8 decades. ఈయన రామచంద్ర మాంజీ అయిన పద్మశ్రీ అవార్డు వచ్చింది, అవార్డుశ్రీ గ్రహీత, ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన భోజ్పురి డ్యాన్స్ నాచ్లో ఫేమస్ అనమాట. 8 decades 80 సంవత్సరాల నుంచి ఉంది ఆ డ్యాన్స్ అనేది, దాంట్లో ఫేమస్. ఆయన రీసెంట్గా చనిపోయారు. ఆయన వచ్చేసి రీసెంట్గా చనిపోయిన న్యూస్లో ఉన్నారు. హీ వాజ్ ఏ ఫేమస్ పెర్ఫార్మర్ ఆఫ్ ది లౌండా నాచ్. సో లౌండా నాచ్ అనేది వన్ ఆఫ్ ది డ్యాన్స్ అనమాట. దాంట్లో ఇది సబ్జెక్ట్ ఆఫ్ నాచ్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనమాట. లౌండా నాచ్ అనేది దాంట్లో చేశారు. తర్వాత ఆయన మెన్ క్రాస్ డ్రెస్ ఈ ఉమెన్. సో విచ్ మెన్
క్రాస్ డ్రెస్ ఉమెన్. సో ఇక్కడ ఈ డ్యాన్స్లో మెన్ వచ్చేసి ఉమెన్గా డ్రెస్ చేసుకుంటారు, అంటే లేడీస్ లాగా డ్రెస్ చేసుకుని డ్యాన్స్ చేస్తారనమాట. హిస్ ప్యాషన్ ఫర్ ది డ్యాన్స్ ఫ్రమ్ ఈవెన్ ఇన్ ది ఓల్డ్ ఏజ్ హస్ బ్రాట్ ఇన్ సెవరల్ హానర్స్ ఇంక్లూడింగ్ ది సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్. ఈయనకి ఈ డ్యాన్స్లో మంచి ఎక్స్పర్ట్ అనమాట, ఈయన చాలా మంచి నిపుణుడు. అందువల్ల ఈయనకి 2017లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత 2021లో వచ్చేసి పద్మశ్రీ అవార్డు అయితే వచ్చింది. ఈయనకి చూడండి ఇక్కడ సంగీత నాటక అకాడమీ అవార్డు అలాగే పద్మశ్రీ అవార్డు కూడా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా మీరు చూడండి పర్సనాలిటీస్, న్యూస్లో ఉన్న పర్సనాలిటీస్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. సో పర్సనాలిటీస్ న్యూస్ ఎక్కువగా అడిగేది. ఇంకా మనం చూస్తే ప్లేసెస్ ఇన్ న్యూస్ కూడా అడుగుతుంటారు, మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ కూడా అడుగుతారు. టర్మ్స్, కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట, ఇవి న్యూస్లో ఉన్నాయి, ఇవి ఏంటని అడుగుతారు. శాటిలైటా, మిసైల్సా, న్యూ ప్లాంట్ స్పీసెసా, లేకుంటే మెడిసిన్సా, వ్యాక్సిన్సా, ఇలా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇంకా అవార్డ్స్. సో అవార్డ్స్ న్యూస్లో ఏమున్నాయి, ఇట్లాంటివి బాగా ఫోకస్ చేయాలి మీకు. ఎస్పెషల్లీ ఇట్లాంటివి స్టేట్ పీసెస్ ఎగ్జామ్లో, మనకి స్టేట్ పీసెస్ ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతుంటారు. సో ఒక్కోసారి ఇవి ఫ్రీక్వెంట్గా యూపీఎస్సీలో కూడా అడుగుతుంటారు, కాబట్టి ఇట్లాంటివి చూసుకోండి. ఎస్పెషల్లీ మనకి ఇవైతే ఎక్కువ అడుగుతారు. టర్మ్స్ ప్లేస్ వచ్చేసి ఎక్కువగా యూపీఎస్సీలో అడుగుతారు. ఈ రిమైనింగ్ 4 వచ్చేసి స్టేట్ బేస్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ ఉండండి. సో ఇవి వచ్చేసి ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఎగ్జామినేషన్ పరంగా ప్రతి ఒక్కటి అందిస్తాను. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, మీకు ఫ్యాక్ట్స్ కావచ్చు, ఎయిత్ యూపీఎస్సీకి అలానే స్టేట్ బేస్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా నేనైతే మీకు కరెంట్ అఫైర్స్ అనేది అందిస్తూ ఉంటాను. మీరు ఇవి ప్రతిరోజు ఫాలో అవుతూ నోట్ చేసుకుంటూ ఉండండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నవి డిఫరెంట్ సబ్జెక్టులో తీసుకుని మీకు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కానీ అన్నీ కూడా నీట్గా అందిస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఆల్.